హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది లో ఫీవర్ తో బాధపడుతుంటారు. ఈ ఫీవర్ అనేది బయటికి కనబడకపోయినా లోపల మసులుతూ ఉన్నట్టుగా ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి టైఫాయిడ్ లాంటివి ఎప్పుడు కూడా శరీరంలో ఉండిపోతుంటాయి. ఇవి పైకి రాకపోయినా లోపల ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదైనా నాన్ వెజ్ కానివ్వండి, ఏదైనా కొంచెం అలసట లాంటివి కొంచెం అవి వెంటనే బయటకు వచ్చేస్తుంటాయి. సో దీనివల్ల తల వేడెక్కడం, తలపోటు, కళ్ళ మంటలు, నోరు గొంతు ఆరిపోతూ ఉండడం, కడుపులో ఎప్పుడు వేడిగా ఉండడం, ఏదైనా తినగానే మంటలాగా రావడము, అరిచేతులు అరికాళ్ళ మంటలు రావడము, ఇలా చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని మనము లో ఫీవర్ అని అంటాం. హై ఫీవర్ అనేది మనకు తెలుసు, బయటకు వస్తుంది. దానికి మామూలుగా మనం యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా పారాసిటమాల్ లాంటివి వేస్తూ ఉంటాం, డోలో లాంటివి వేస్తూ ఉంటాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ ఈ లో ఫీవర్ అనేది ఎవరికి అంత త్వరగా దీన్ని గుర్తించలేరు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. సో ఈ లో ఫీవర్ అనేది కొన్ని రకాలైనటువంటి టెస్టుల ద్వారా కూడా మనం నిర్ధారించుకోలేము. సో అలా ఏ టెస్ట్లలో కూడా అవి బయటపడవు. సో ఇలాంటి నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఉండి ఎప్పుడు ఒళ్ళంతా ఏదో ఒక రకంగా నీరసంగా వేడిగా ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తూ, ఇలా నేను చెప్పినట్టుగా హెడేక్, కళ్ళ మంటలు, గొంతు ఆరిపోవడం, అరికాళ్ళు అరిచేతుల మంటలు, లైట్గా వెన్ను నొప్పులు, వేడిగా ఉండడం, ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీనిని అమృతారిష్ట చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది. అన్ని రకాల ఆయుర్వేద షాపులో లభించడే మీకు చెప్తుంటాను. అమృతారిష్ట సిరప్ ఉంటుంది, ఉదయం రాత్రి తీసుకోవాలి. అదేవిధంగా కిరాతారిష్ట అని కూడా లభిస్తుంది. దీన్ని కూడా అంటే అయితే అదే లేకపోతే ఇదని ఏదైనా ఒకటి టానిక్, ఒక మూత టానిక్, 2 మూతలు నీళ్లు కలుపుకొని ఉదయం పూట, అదేవిధంగా రాత్రి కూడా అన్నం తిన్నాక తాగుతూ ఉండాలి. అదేవిధంగా మహాసుదర్శన ఘనావటి అని మాత్రలు లభిస్తాయండి. మహాసుదర్శన ఘనావటి అని మాత్రలు లభిస్తాయి. ఇది ఉదయం ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర కూడా క్రమం తప్పకుండా అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మహాసుదర్శన చూర్ణం కూడా లభిస్తుందండి. దీనిని ఒక చెంచా మోతాదులో ఉదయం పూట, అదేవిధంగా రాత్రి పూట గోరువెచ్చని నీటితో కనుక తీసుకుంటూ ఉన్న ఈ లో ఫీవర్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. టైఫాయిడ్ కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్ ఉంటుంది, డబుల్ టైఫాయిడ్ ఉంటుంది. అవి యొక్క తీవ్రతను బట్టి మనం డోస్ అనేది కానీ మెడిసిన్ కానీ వాడుకుంటూ ఉండాలి. ఇది వాడే సందర్భాలలో నాన్ వెజ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటివి, చింతపులుపు, పచ్చళ్ళు, చారు, సాంబారు, రసము, ఆలుగడ్డ, వంకాయ, కాకరకాయ ఇలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలు కూరగాయలు, ఎక్కువగా మజ్జిగను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఈ లో ఫీవర్ అనేది చాలా త్వరగా మనము అదుపు చేసుకోవచ్చు. సో కొంతమందికి ఇది ఎవ్రీ ఇయర్ కూడా వచ్చిపోతూ ఉంటాయి, కొంతమందికి జీవితకాలం కూడా ఉంటుంది. అలాంటి వాటికి ఇవి చాలా అద్భుతంగా ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి. ఇంకా ఏదైనా ఇబ్బందిగా ఉంది, ఇంకా సమస్య తగ్గడం లేదు అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్య తెలియజేసినా, నా రిపోర్ట్స్ పంపించినా, దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మీ వద్దకు మేము కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతంగా చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.